మిత్తు ఆమె పేరు. మరి ఆమెకి కాళ్ళకి పల్లేరుకాయలు గుచ్చుకున్నాయని మరి వారి పాదాలను కాపాడాలనే లక్ష్యంతో అరచేతులు పెట్టలేకపోయినా 324 మందికి పాదరక్షలు అందించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నటువంటి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. వారికి అందరూ లేచి నిలబడి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శశిభూషణ్ కుమార్ గారు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని కరతాళ ధ్వనులతో తెలియజేసుకుందాము. అలాగే కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శ్రీ ఆర్ ముత్యాలరాజు గారు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేద్దాము. మరి అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ విఆర్ కృష్ణతేజ మైలవరపు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరం కూడా లేచి నిలబడి తెలియజేసుకుందాము. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు ఐఏఎస్ వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుందాము. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి గారు ఐఏఎస్ వారు విచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అనంతపురం డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేద్దాము. జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ సత్యసాయి టిఎస్ చేతన్ గారు ఐఏఎస్ వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. డైరెక్టర్ ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ వైవికే షణ్ముఖ కుమార్ గారు ఐఎఫ్ఎస్ వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శ్రీ బి బాలునాయక్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ శ్రీమతి టి గాయత్రీదేవి గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ శ్రీ జి శ్రీకాంత్ గారు విచ్చేశారు. వారికి వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చిలకలపూడి పాపారావు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ పంచాయతీరాజ్ ఛాంబర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. విచ్చేసినటువంటి అతిథి వరేణ్యుల ఆలోచనల మేరకు, వారి ఆకాంక్షల మేరకు, వారి ఆశయాల మేరకు ఒక చక్కటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలతోటి వారికి హృదయపూర్వక స్వాగతం తెలియచేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడే అనుకున్నాం, మహాత్మా గాంధీ నాకొక్కడికి చొక్కా ఇస్తే చాలదు, నా దేశంలో ఉన్న కోట్లాది మంది అన్నదమ్ములకి చొక్కాలు ఇవ్వండి, అప్పుడే వేసుకుంటాను అని ఆయన చెప్పారు అని. మరి నేను ఒక్కడనే కాదు, నేను తాగుతున్న